హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. మరి బాస్ వచ్చాక రాకుండా అయితే ఎలా ఉంటాను. ఈ రోజు అయితే ఈథన్ హంట్ స్ట్రోమ్ అనేది థియేటర్స్ ని ఢీ కొట్టిందనమాట. డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా వస్తే అవాయిడ్ చేసేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోని లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేసేయండి. డెడ్ రెకనింగ్ పార్ట్ 1 లో అయితే ఈథన్ ఒక ఏఐ ఎంటిటీని ఫేస్ చేస్తున్నట్టయితే మనందరికీ తెలిసిందే. అయితే అప్పటికి ఈథన్ ఎంత పెద్ద ఎనిమిని ఫేస్ చేస్తున్నాడో తనకు తెలియదు అనమాట. తన దగ్గర ఉన్నదంతా ఒక కీ మాత్రమే. మరి ఆ కీ సాయంతో ఏ ఎంటిటీని ఈథన్ ఎలా ఫైండ్ అవుట్ చేశాడు, ఒకవేళ ఫైండ్ అవుట్ చేసినా మన నెక్స్ట్ మూవ్ ఏంటి అనేది ఆ ఏ ఎంటిటీకి తెలిసిపోతుంది. మరి ఆ ఎంటిటీకి తెలియకుండానే దాన్ని ఎలా మేనేజ్ చేశాడు, అంత పవర్ఫుల్ ఎంటిటీని ఎలా ఆపగలిగాడు అనేది మీరు థియేటర్లోనే చూసి తెలుసుకోవాల్సింది. మరి మూవీ అయితే ఆడియన్స్ ని ఇన్వాల్వ్ చేయడానికి స్లోగానే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ ఏ ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, తన ప్లాన్ ఏంటి అన్నది మూవీలో స్టెప్ బై స్టెప్ అయితే బిల్డ్ చేయడానికి అయితే చాలా ట్రై చేశారని చెప్పాలి. అది వరల్డ్ కి ఎంత లెవెల్ థ్రెట్ అని చాలా డేంజర్ గా చూపించారనమాట. టామ్ క్రూజ్ గారి మూవీ అంటే గుర్తొచ్చేదే యాక్షన్. మరి ఆ యాక్షన్ విషయానికి వచ్చేస్తే మిషన్ ఇంపాసిబుల్ ఫాల్అవుట్ కన్నా తక్కువ ఉందని చెప్పాలి. మిషన్ ఇంపాసిబుల్ ఫాల్అవుట్ తో పోలిస్తే కాన్సెప్ట్ అనేది ఈ ఫిల్మ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వరల్డ్ లెవెల్ థ్రెట్ గా చూపించడం అనేది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ ఈవెన్ అలా చూపించడం కూడా చాలా కష్టం. బట్ ఈ ఫిల్మ్ లో అయితే అది అటెంప్ట్ చేశారనమాట. మూవీ అయితే రన్ అయ్యే కొద్దీ మెల్లమెల్లగా మనం డీప్ గా అయితే ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట మూవీలో. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే కొన్ని సీన్స్ అనేవి ఉంటాయి, యాంగ్జైటీని అయితే కంప్లీట్ గా బిల్డ్ చేస్తాయి. కొన్ని సీన్స్ అయితే బ్లడ్ ప్రెషర్ ని పెంచేస్తాయి. అంటే ఈథన్ హంట్ తీసుకునే రిస్క్ ని, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ని, ఆ డేంజరస్ స్టంట్స్ ని ఖచ్చితంగా బ్లడ్ ప్రెషర్ అయితే పెరిగిపోద్ది. ఈవెన్ ఇది ఎంతో మంది ఫస్ట్ రివ్యూస్ నుంచి కూడా చెప్తూనే వస్తున్నారు. బట్ నేనంతా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఫిల్మ్ లో ఇంకో ప్లస్ పాయింట్ విషయానికి వచ్చేస్తే ఈథన్ పాస్ట్ లో చేసిన ఇన్సిడెంట్స్ ని బాగా కనెక్ట్ చేశారని చెప్పాలి. దానికి తోడు మ్యూజిక్ కూడా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనమాట. ఇంటెన్సిటీని హెవీగా బిల్డ్ చేసింది సీన్స్ లో. టామ్ క్రూజ్ రన్నింగ్ సీక్వెన్సెస్ కూడా పెట్టారు, అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. టామ్ క్రూజ్ పరిగెడితే స్క్రీన్ మీద తుఫాన్ వచ్చేస్తుంది అనమాట, అలా ఉంటది. ఫైనల్ రెకనింగ్ అని మరి ఇలాంటి సిరీస్ కి మంచి ఎండింగ్ ఇచ్చారు. ఇదే మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లో లాస్ట్ పార్ట్ అనమాట. తర్వాత టెంపరరీ బ్రేక్ మీద టామ్ క్రూజ్ గారు బ్రూస్ వారి కాంట్రాక్ట్ మీద సైన్ చేశారనమాట. ఇప్పుడు ఆ మూవీస్ అయితే వస్తాయి. ఈ సిరీస్ మీద ఇంకా మూవీస్ రావా బ్రో అంటే టామ్ క్రూజ్ గారు ఖచ్చితంగా చేస్తారని చెప్పాడు. బట్ ఇది టెంపరరీ బ్రేక్ అన్నమాట. టామ్ క్రూజ్ గారు అయితే మూవీని ఆయన స్టంట్స్ తో, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ తో, ఆ ఇంటెన్సిటీని బిల్డ్ చేయడంలో సక్సెస్ అయితే కొట్టేశారనమాట. మూవీలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే క్రిటిక్స్ చెప్పినట్టుగానే అసలు మూవీ కంప్లీట్ గా అన్ప్రెడిక్టబుల్ గా రన్ అవుతుంది. కొన్ని సీన్స్ లో నేను ముందుగా చెప్పినట్టు ప్యాక్ అవుతాయి అనమాట, ప్యాక్స్. ఫైనల్ గా అయితే మూవీ అంతా చూసాక మీరు ఒకటే మాట అంటారు, జలక్ ట్విస్ట్లు దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఇలా ఉంటుందని ఎర్లీ రివ్యూస్ లో క్రిటిక్స్ చెప్పిన తర్వాత నేను నమ్మలేదు. చూసిన తర్వాత పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేస్తాను. నేనైతే అన్ఫార్చునేట్లీ నాకు అవైలబిలిటీ లేక తెలుగులో చూసాను. మీరైతే ఇంగ్లీష్ వర్షన్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. మరి ఈ రోజుకైతే ఇంతే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోని లైక్ చేసేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి.